తెలుగు రాష్ట్రాల్లో మరొకసారి వర్షాలతో తీవ్ర ఇబ్బందికి గురయ్యే పరిస్థితి రాబోతుంది. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన కారణంతో మరో 4 రోజుల పాటు భారీగా వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ అధికారులు తెలిపారు. మధ్య వాయువ్య బంగాళాఖాతంలో మంగళవారం నాడు అల్పపీడనం ఏర్పడింది. ఈ ప్రభావం కారణంతో ఆంధ్రప్రదేశ్లో కుండపోత వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేసింది. అదేవిధంగా తెలంగాణలో చూస్తే కుంభవృష్టి వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఈ అల్పపీడన కారణంతో నేడు హైదరాబాదు, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, రంగారెడ్డి, సిరిసిల్ల, కామారెడ్డి జిల్లాల్లో కొన్ని చోట్ల భారీగా వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. మిగిలిన జిల్లాల్లో ఒక మోస్తరుగా వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపారు. తెలంగాణ రాష్ట్రంలో గురువారం నాడు భారీగా వర్షాలు కురిసే అవకాశం ఉందని కొన్ని జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేశారు. నెల 27 వరకు హైదరాబాద్, రాజన్న సిరిసిల్ల, మెదక్, కామారెడ్డి, నిర్మల్ జిల్లాల్లో వాతావరణ శాఖ ఎల్లో అలర్ట్ జారీ చేసింది. ఇక ఆంధ్రప్రదేశ్లో కోస్తా జిల్లాలో పలు చోట్ల భారీగా వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఇప్పటికే విజయవాడ ప్రాంతంలో వరదల కారణంగా ఇప్పటికే కోలుకోలేదు. ఈసారి ఆ ప్రాంతానికి భారీగా వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. మరో 2 రోజుల పాటు శ్రీకాకుళం, విజయనగరం, కాకినాడ, తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి వర్షాలు పడే అవకాశం ఉందని తెలిపారు. అలాగే కృష్ణా, గుంటూరు, ప్రకాశం, నెల్లూరులో తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. తీరం వెంబడి బలమైన ఈదురుగాలులతో గంటకు 35 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉందని మత్స్యకారులు వేటకి వెళ్ళొద్దని హెచ్చరించారు. మీరు తెలంగాణ వాళ్ళైతే ఒక లైక్ చేయండి. ఇటువంటి మరెన్నో అప్డేట్స్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.